తులునాడులో దేవతా పూజకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. తులునాడులో పంజుర్లి, గులిగ అత్యంత భక్తితో ఆరాధించే ముఖ్యమైన దేవతలు. పంజుర్లి అనే పదం సాంప్రదాయకంగా పంజీ కుర్లే అనే పదం నుండి ఉద్భవించింది. ఇది తులు భాషలో అడవి పంది అని అర్థం. తులునాడులోని ప్రాచీన దేవతల్లో పంజుర్లి ఒకటి. తులునాడు అంతటా పంజుర్లిని వరాహ రూపంలో పూజిస్తారు. మన పూర్వీకులు తాము పండించిన పంటలను కాపాడాలని పంజుర్లి దేవుణ్ణి పూజించేవారు. ఆ తర్వాత అదే వరి బియ్యం నైవేద్యంగా పెట్టి తమ పంటలను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పేవారు. తులునాడులో పూజించే ఈ పంజుర్లి దైవం తనను నమ్మిన వారిని రక్షించి వారి కోరికలు తీరుస్తారని ప్రజల విశ్వాసం. పంజుర్లి అనే ప్రకృతి దేవుడి విషయంలో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్న తులు ప్రజలు ఎక్కువగా నమ్మే గాథ పార్వతీదేవికి నచ్చిన, శివుడు శపించిన ఒక మగ అడవి వరాహం గాథ. ఆ కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులునాడు పక్కనే ఉన్న ఒక ఘాట్లో పూర్వం వరాహ జాతిలో 2 అన్నాదమ్ముళ్ళు, 2 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. అయితే వరాహ జాతిలో వీరు తప్ప, అనగా ఈ 2 మగ వరాహాలు, ఈ 2 ఆడవరాహాలు తప్ప మరేవీ లేవు. దీంతో ఈ వరాహాలు వారి తర్వాత తరం ఎలా అనే సందేహంలో పడ్డారు. వీరు వాటి సంతానాన్ని వృద్ధి చెయ్యాలంటే వీరేమో ఒకరికొకరు అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెలు సంబంధం కలిగి ఉన్నవారు కాబట్టి అలా చేయడం తప్పు. ఇక ఆ వరాహాలు అన్నీ భార్యాభర్తలుగా మారి తమ సంతానాన్ని పెంచుకోవాలి అనుకున్నాయి. మగ ఆడ వరాహాలు తమలో తాము చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి. తమ సమస్యల పరిష్కారం కోరుతూ కుకే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఆ వరాహాలు ఆ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకోవడం ప్రారంభించాయి. ఆ వరాహాల భక్తికి మెచ్చిన సుబ్రహ్మణ్య స్వామి మీకు ఏం వరం కావాలి అని అడుగుతాడు. దాంతో ఆ వరాహాలు తమ సోదర సోదరీ బంధాన్ని తెంచుకొని భార్యాభర్తలుగా మేము జీవించేటట్టు కరుణించమని భక్తితో ఆ సుబ్రహ్మణ్యుణ్ణి వేడుకుంటాయి. వారి కోరికలు విన్న సుబ్రహ్మణ్య స్వామి మనసు ద్రవించి తమ సోదర సోదరీ బంధాన్ని తెంచి సతీ సమేతంగా భార్యాభర్తలుగా మారమని దీవించాడు ఆ సుబ్రహ్మణ్యుడు. ఆ వరాహాలు ఆనందంగా అడవిలోకి ప్రవేశించాయి. వారి సన్నిహిత జీవితానికి ప్రతీకగా ఆ వరాహాలకు 4 పిల్లలు పుట్టాయి. ఆ వరాహ పిల్లల్లో ఒకటి భూలోకంలో ఉన్న శివుని సుందరవనంలోకి ప్రవేశించింది. ఆ చిన్న అందమైన వరాహ పిల్లను చూసిన పార్వతీదేవి ముద్దుగా ఉన్న ఆ చిన్న వరాహం తనకు కావాలని శివుణ్ణి కోరుకుంది. పార్వతీదేవి ముద్దుగా ఉన్న ఆ చిన్న వరాహాన్ని తన సొంత కొడుకులా ప్రేమగా చూసుకునేది. ఆ వరాహానికి యుక్త వయసు వచ్చేసరికే కూరదంతాలు బాగా పెరగడం వల్ల ఆ వరాహ దంతాల దగ్గర ఎక్కువ దురద రావడంతో ఆ దురదను తీర్చుకోవడానికి మట్టిని బాగా పెకిలించేది. ఈ క్రమంలో శివయ్యకు ఎంతో ఇష్టమైన ఉద్యానవనంలో ఉన్న మొక్కలను కూడా నాశనం చేయడంతో శివుడికి కోపం వచ్చి ఆ వరాహాన్ని వధించాడు. తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న వరాహం చనిపోవడంతో పార్వతీదేవి చింతించి ఆ వరాహాన్ని తిరిగి బ్రతికించమని శివుణ్ణి కోరింది. పార్వతీదేవి కోరికను మన్నించిన శివుడు ఆ వరాహానికి తిరిగి ప్రాణం పోసి ఆ వరాహానికి కొన్ని దైవీక శక్తులు ఇచ్చి భూమి మీద ఉండే ప్రజలను రక్షించమని కన్నడ, కోస్తా ప్రాంతానికి శివుడు ఆ వరాహాన్ని పంపించాడు. అప్పటి నుంచి తులు ప్రజలు ఆ అడవి వరాహాన్ని పంజుర్లి అనే పేరుతో కొలుస్తూ భక్తి శ్రద్ధలతో భూతకోళ ద్వారా పూజించడం జరుగుతుంది. సాక్షాత్ శివుడే పంజుర్లిని భూమి మీదకు పంపారని ఇక్కడి భక్తులు పంజుర్లిని దేవుడుగా పూజిస్తారు. నేటికి ఏదైనా పంజుర్లి దైవ కోలా సమయంలో వారు బర్నే కోర్పుని అనే ఆచారాన్ని అనుసరిస్తారు. దీనిలో వరి బియ్యాన్ని నేసిన వెదురు ముక్కలతో తయారు చేసిన ప్లేట్లో ఉంచి ఒక కొబ్బరికాయ విరిచి దానిపై 2 దీపాలు వెలిగిస్తారు. కోలా సమయంలో అలసిపోయిన పంజుర్లిని ఒక వ్యక్తి దైవం ముందు నిలబడి పంజుర్లకి 3 సార్లు వరి బియ్యాన్ని తినిపిస్తాడు. మన పూర్వీకులు తమ పంటలను కాపాడుకోవడానికి పంజుర్లి దైవాన్ని పూజించారని, తరువాత అదే వరి బియ్యాన్ని దైవానికి సమర్పించి తమ పంటలను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారని ఇది సూచిస్తుంది. కల్లుర్తి పంజుర్లి సోదరినిగా తులునాడు ప్రజలు విశ్వసిస్తారు. మాంగళూరులోని తులుక్ సమీపంలోని బద్దెకట్టె రాయర చావిడి అనే ప్రాంతంలో
కల్లుర్తి పంజుర్లి దైవాన్ని కలుస్తుందని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు. కల్లుర్తి పంజుర్లి ఇకపై వారిని తాగే తంగడి సత్యోలుగా పూజించాలని తీర్మానించారు. అంటే తులునాడు అంతటా సోదర సోదరీమణులైన దైవాలు అని అర్థం. అప్పటి నుండి దక్షిణ తులునాడులో వారిని కల్లుర్తి పంజుర్లుగా మరియు ఉత్తర తులునాడులో వారిని వర్తే పంజుర్లిగా పూజిస్తున్నారు. ప్రస్తుత ధర్మస్థానంలోని అన్నప్ప స్వామితో పంజుర్లికి సన్నిహిత సంబంధం ఉన్నందున ఇక్కడ పంజుర్లిని అన్నప్ప పంజుర్లి అని కూడా పిలుస్తారు. అన్నప్ప పంజుర్లి, కద్రి పంజుర్లి, కుకే పంజుర్లి, కాంతావర పంజుర్లి, అంబదాడి పంజుర్లి, ఇలా పంజుర్లి దేవత రకాల జాబితా కొనసాగుతుంది. భూత అంటే ప్రకృతి శక్తి, కోల అంటే తులు భాషలో నాట్యం అనే అర్థం వస్తుంది. ఈ భూత కోల అనే నాట్యాన్ని నేటికి దక్షిణ కన్నడ కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా చూడవచ్చు. మరీ ముఖ్యంగా తులు ప్రజలు ఎక్కువగా ఉండే మాంగుళూరు, ఉడిపి, కుందాపుర వంటి కన్నడ కోస్తా ప్రాంతాలు, కేరళలోని మలబార్ ప్రాంతాల్లో భూత కోల నాట్యాలను ప్రతి సంవత్సరం వివిధ సందర్భాల్లో అక్కడి ప్రజలు ఎంతో నిష్టగా ఆడటం, వారు ప్రకృతి దేవతలకు వివిధ పూజలు చేయటం వంటి ఆచారాలను పాటిస్తూ ఉంటారు. ఇదండి తులునాడు ప్రజలు ఆరాధించే పంజుర్లి దైవం గురించిన వివరాలు. మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.